20,000 జాబులు ఏజ్ రిలాక్సేషన్ కోసము, పార్ట్ 6 జీవో రద్దు కోసం. ఓకే, మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఏ నమ్మకం లేకుంటే ఈరోజు ధర్నా చేయదలుచుకున్నారు? ఏ నమ్మకంతో? అసలు చెయ్యడు ఆయన. ఎందుకు ఎందుకు నమ్మకం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద? నిరుద్యోగుల వల్ల గెలిచిన అతను నిరుద్యోగులనే ర్యాలీ చేపిస్తున్నాడు కదా. నిరుద్యోగుల వల్ల గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులనే రోడ్డు పాలు చేసిండు. ఏం చెప్పాలి? 5,000 పోస్టులు ఇస్తే ఏంటికి సరిపో, మాకు 20,000 వేస్తే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాం. ఎందుకు వద్దంటారు సార్? ఎందుకు వద్దంటారు? ఇట్లా ఇంతమంది ఎందుకు జామ్ అవుతారు చెప్పండి? అంటే డబ్బులు తీసుకొని 8,000 మంది వస్తారా? ఫుడ్ లేకుండా వస్తారా? ఆయనకు అసలు రెస్పెక్టే లేదు. సీఎం గారికి వ్యవసాయదారులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. మొన్న అంటారు కదా, ఏదో ఇన్స్టారీలో చూసిన నేను, వర్షాలు పడతలేవు అని అంటుంటే వీళ్ళని కోసి రక్తం వేసే పంటలు పండుతారు. ఆయన ఎవరికి విలువ ఇవ్వట్లేదు. బాగా పొగరెక్కింది సీఎం గారికి. నిరుద్యోగులను కూడా 5,000 ఉద్యోగాలు ఇస్తాము అంటే ఉండండి, లేదంటే పురుగుల మందు తాగి రావండి అని చెప్తున్నారు. వానికే ఆపాలి ఆ పురుగుల మందు. సీఎం రేవంత్ రెడ్డి గారికే ఆపాలి. ఏం చెప్తాం? రెస్పెక్ట్ ఇస్తుండ్రు, అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు. ఇప్పటికి కూడా అన్న తమ్ముడు అని మాట్లాడుతుండ్రు. ఇంకా దిగజారుస్తే ఆయన మాట్లాడతారు కదా, ప్రతిపక్ష నేతల్ని గుడ్డలు ఇడదిస్తంత, కాలర్ ఉడిస్తంత అంటారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు కూడా అదే వార్నింగ్ ఇస్తారు రేవంత్ రెడ్డి సార్కి. నెక్స్ట్ వనపర్తి.